ఇంతకుముందు మామిడి చెప్పినట్టు సింగరేణి బాధలు అనేది చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే నేను మొన్ననే వచ్చినా కానీ మా నాన్న కానీ మా మామయ్య కానీ, మా మామయ్య కూడా ఇక్కడ రిటైర్మెంట్, తన జాబే నేను చేస్తున్నా. సో వీళ్ళందరి కష్టాలు చూసినప్పుడు నేను ఒక సాంగ్ కూడా వేయడం జరిగింది. సింగరేణి కార్మికుల జీవితాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ పని ఎట్లా ఉంటుంది, వాళ్ళ మానసిక ఒత్తిడి ఎలా ఉండదు అనే దాని మీద ఒక 6 నెలలు కూర్చొని ఒక ₹1,00,000 ఖర్చు పెట్టి దాన్ని చూపెట్టాలనే కాన్సెప్ట్తోనే చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే అందరూ ఇప్పుడు దసరాకు వచ్చే బోనస్ అంటే ఇప్పుడు మనం మామూలుగా సింపుల్గా చెప్పాలంటే తెల్ల పేపర్ మీద దసరా రోజు తెల్ల పేపర్ మీద కనబడే నల్లటి అక్షరాలు కాదు, నల్లటి చీకట్లోనే తెల్లారిపోయే జీవితాలు మాయి. కానీ ఇది చాలా తక్కువ మందికి అర్థమవుతుంది అన్న. ఎందుకంటే మేము ఇప్పుడు ఆ దసరా రోజు పేపరు చదివి వీళ్ళు సంతోషపడతారు, వెంటనే తెల్లారో 2-3 రోజులకి ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, అందులో 2-3 చనిపోయి ఉంటారు. మాకు ఈ 1,00,000 ఇవన్నీ ఇప్పుడు కనబడుతుంది. బోనస్ల గురించి మాట్లాడుతున్నా, బోనస్ లో ఇవన్నీ కనబడతాయి, కానీ తెల్లారి యాక్సిడెంట్ అయితే మాత్రం కనీసం అది కనబడదు అన్న మీడియా. అంటే కొంతమందికి ఇలా ఏదో అల్లరి ఆ మాటలు అనేసడం కాదు. సింగరేణి కార్మికులు వాస్తవంగా కట్టింగ్స్ అన్ని పోగా 5 నెలల జీతం కట్టింగ్స్కే పోతుంది. అంటే ఓవరాల్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 5 నెలల జీతం కట్టింగ్లోనే ఉంటుంది. అంటే వాళ్ళకి వచ్చే జీతం 8 నుంచి 9 నెలల జీతమే, 8 నెలల జీతమే వస్తుంది ఓవరాల్ క్యాలిక్యులేట్ చేసుకుంటే కట్టింగ్స్ అన్ని పోగా. ఇక ఒక్క దానికి వచ్చిన దానికి ఏదో వచ్చేసిరు, లేనిదేదో ఇచ్చేసిన అన్నట్టు ఉండదు. ఇది మా కష్టపడ్డ సొమ్మే, మాకు వచ్చేదే. మళ్ళీ అందులో కొన్ని మేము కట్టేటివి ఉంటాయి. మాకు నెల ఇప్పుడు దసరాకి ఇచ్చే 25,000 మళ్ళీ మేము కట్టేటి నెలకు 2,500 కడతారు, కానీ మాకు ఇచ్చేది చెప్తారు తప్ప మేము కట్టేది చెప్పారు. సో అంటే సరే ఇస్తుంది కంపెనీ, కార్మికుడు కష్టపడుతున్న లాభాలు వస్తాయి ఇస్తున్నారు, కానీ దాని వెనుకున్న కష్టం కూడా కనబడాలి. దానికి యాక్సిడెంట్ జరిగినప్పుడు కార్మికుడు పడే బాధ, దాని కన్నీళ్ళ వెనుకున్న బాధ కూడా కనబడాలనేది మా కోరిక. మీరు దాన్ని బేస్ చేసుకొని ఈరోజు అండర్గ్రౌండ్లో ఎంతో శ్రమపడి దిగి మీరు వాళ్ళ బతుకులు చూసిర్రు. కాబట్టి మీరు అన్ని బేరేజ్ వేసుకొని దయచేసి మీరన్నా ఇక్కడ నుంచెల్లైనా ఈ తెల్ల పేపర్ కనబడే నల్లటి అక్షరాలు కాదు, నల్లటి చీకట్లోనే తెల్లారిపోయే జీవితాలు అనే విషయం మీ నుంచి ఈ కాంచెలు అట్లా వెళ్ళిపోవాలనేది కోరుకుంటారు. సో మన వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది సింగరేణి కార్మికుల కష్టాలు.